మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మొట్టమొదటిది ఒక ఛానల్ పెట్టి జరిగే సమస్యల పైన భావి తరాలే కావచ్చు, ప్రస్తుతం సమాజానికి ఏం అవసరమో గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సురేష్ గారికి, మొత్తం మంది AB6 ఛానల్ నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అంత ఈజీ కాదు. ఒక ఛానల్ పెట్టి మనకు ఆర్థిక బలం లేదు, ఖండబలము లేదు, ఒకటే ఒక బలముతో బుద్ధి బలంతో ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకోవాలి. 30వ దశకంలో ఉన్నట్టు 40వ దశకంలో లేకుండే 50వ దశకానికి వచ్చే వరకు పరిస్థితులు మారిపోయాయి. 60, 70లో ఇంకా పరిస్థితులు వేరేగా అయిపోయాయి. 80కి వచ్చే వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల రిఫ్లెక్షన్ ఎంతో జరిగి ఒక చిన్న పిల్లగాడిగా నేను పెరుగుతున్నప్పుడు అవన్నీ నేను అర్థం చేసుకున్నాను. సినిమాలు చూడడమే కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. మా నాన్నగారిని చాలా ప్రశ్నలు అడిగేవాడిని, ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాడిని. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజుల్లో వీటి మీద అవగాహన వచ్చే ఆ వేవ్ ఎట్లా ఉందనేది చాలామందికి అవగాహన లేదన్న విషయం కూడా ఆ రోజు అర్థమైంది. నేను చిన్న పిల్లగాళ్ళు ఉన్నప్పుడే 80లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితులు, అదే టైంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన పరిస్థితులు, ఎక్కడెక్కడో అంతకుముందు 40లో తమిళనాడు పరిస్థితులు, ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత కూడా ఎట్లా చేసి వస్తున్న పరిస్థితుల దృష్ట్యా మనము ఎదగాలంటే ఏం చేయాలన్న ప్రశ్న నేను నా ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్కి వచ్చినప్పుడు వేసుకున్నాను. కానీ అదే టైంలో మన బంధువర్గంలోనే పెద్ద పోస్ట్లో ఉండే వరకు చాలామంది ఇది గ్రహించలేకపోయారు. పరిస్థితులు ఏ రకంగా మారుతున్నాయన్న విషయం గ్రహించలేకపోయారు. అది కొంతవరకే ఉంటుంది, మిగతా అంతా కింది నుంచి పై వరకు ఎట్లా ఉంటుంది అనే విషయంలో ఏంది అనేది ఆలోచిస్తే అప్పుడు నేను వేసుకున్న బీజం ఇది. నాకు ఒక 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే నేను ఆలోచించుకుంటూ వచ్చాను, ఈ లైన్లో ఆలోచించుకుంటూ వచ్చాను. మనము సమాజంతో ఎలా కలవాలి, ఎక్కువ మందితో ఎట్లా ఉండాలి, మనకు స్వతహాగా వచ్చిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి, మనకున్న డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి. కాలక్రమేణా 80 తర్వాత ఎమ్మెల్యే లేకుండా పోయారు. అంటే ఇవి అన్నిటి కారణాలు క్లియర్గా ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లింక్ చాలా ఉంది. సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు నేనంతా ఇలా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అది అట్లుంది. బట్ ఇవాళ చాలా వరకు టీవీలో అందరూ మాట్లాడేది వింటున్నాను. ఒక 30 ఏళ్ళ ముందు నేను అన్నీ మాట్లాడినప్పుడు ఎవరికి అర్థం కాకపోయేది. తమిళనాడు పరిస్థితులు ఏంటి, ఉత్తరప్రదేశ్ పరిస్థితులు ఏంటి అని మాట్లాడుకొని అన్నీ మాట్లాడేవాడిని మా ఇంట్లో. సరే, అవన్నీ గతః. ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. అందరికీ ఆ రియలైజేషన్ వచ్చింది. ఇన్ని సంఘాల అధ్యక్షులు, ఇంత పెద్ద సంఘ సంస్కర్తలు ఒకసారి కాదు ఇన్నిసార్లు వచ్చి మాట్లాడుతుండడంలో ఆ విజనే వేరే ఉందన్నట్టు. కొన్ని గ్రూప్స్ 1920లోనే ఫౌండేషన్ వేసుకున్నాయి, 2030లో ఫౌండేషన్ వేసుకొని ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా కంఫర్టబుల్గా, చాలా కష్టపడి వచ్చే గ్యాప్స్ని ఐడెంటిఫై చేసుకొని ఇవాళ గవర్నమెంట్స్ కంటే కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి కొన్ని గ్రూప్స్. సో అందరి దగ్గర మనం నేర్చుకోవచ్చు, అందరికీ నేర్పించవచ్చు కూడా. అట్లా ఇక నేను ప్రస్తుతానికి నా గురించి వస్తే 1989లో మొట్టమొదటిసారి మా ఇంటికి మా రిలేటివ్ ఒక ఆయన వచ్చారు. వాళ్ళ మేనమామ హన్మకొండ నుంచి పోటీ చేయడంతో ఆయన ఎలక్షన్కి క్యాంపెయిన్ చేసేవారు హన్మకొండ ఎమ్మెల్యేగా. అప్పుడు నేను చిన్న 10 years 11 years పిల్లగాళ్ళ జెండా పెట్టుకోవడం, తిరగడం కొంచెం అలవాటైంది. ఆ వెరీ షార్ట్ పీరియడ్లో ఆయనకు నా ప్రొఫైల్, నా స్టైల్ నచ్చింది. నెక్కర్లో వెళ్ళి తిరిగేవాడిని. అప్పుడు పడింది బీజం. ఎలక్షన్ అయిపోగానే మా నాన్నగారు హుజరాబాద్ వెళ్ళారు. అక్కడ మన ఇంకో రిలేటివే పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన రాగానే నేను అడిగిన మొదటి ప్రశ్న, నాన్న మీరు పెద్ద నాన్న వేరే పార్టీల నుంచి పోటీ చేయొచ్చు కదా ఎమ్మెల్యే లాగా, ఇద్దరు ఎవరు గెలిచినా మన ఇంటి నుంచి ఎమ్మెల్యే అవుతారు కదా, మాది ఉమ్మడి కుటుంబం కదా అడిగాను. అప్పుడు నవ్వారు అందరు ఇంట్లో, మా పెద్ద నాన్న నవ్వారు. తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత చూస్తే అది మొత్తం అన్ని పార్టీలు ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. సో ఒక రకంగా మన ఆలోచన తప్పు లేదు, మన ఆలోచన కరెక్ట్, సమాజానికి అనుకూలంగానే ఉందన్న విషయం నాకు 20 ఏళ్ళ తర్వాత అర్థమైంది.
ఆ తర్వాత 1994లో మా ఊర్లో అప్పటికి ఒక 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 పల్లెటూరికి పట్టణానికి ఇప్పుడు నాగరికతలో కావచ్చు, భాషాపరంగా కావచ్చు, ఎదుగుదలలో కావచ్చు, చాలా అంత దూరం లేదు. అంటే ఒక పల్లెటూరికి ఒక పట్టణానికి చాలా దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు. ఆ రోజు ఒక పల్లెటూరు వేరు, పట్టణం అంటే కంప్లీట్గా వేరు. సో 1994లో వెళ్ళి ఫస్ట్ అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మళ్ళీ పార్టిసిపేట్ అప్పుడు చేశాను 16,000. అప్పుడు ప్రాపర్గా పనిచేశాను నాకు 16 ఇయర్స్ అన్నప్పుడు. ఇప్పుడు కొంచెం కామన్ అయింది, పీపుల్ 20లో ఉండడం, 25లో ఉండడం, పని చేయడం అని ఉండేది. అప్పుడు ఒక చిన్న అంబిషన్ పడ్డది, దేశంలోనే మొట్టమొదటి అంటే యంగెస్ట్ ఎమ్మెల్యే నేను కావాలని ఒక ఆశ వచ్చింది నాకు బ్రెయిన్లో. కానీ ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా సపోర్ట్ చేయవు, ప్లస్ కుటుంబ నేపథ్యం ప్రకారం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్టిల్ నేనేమనుకున్నా, ఎందుకు పాసిబుల్ కాదు, ఎందరో చేశారు కదా అని ఆలోచించాను. కానీ అవి అనుకూలించలేదు ఆ టైంలో. ఆ తర్వాత పీరియడ్లో పోతున్నాం కొద్దీ పెద్దవారు, ఎందరో పెద్దలు, మహనీయులు మన దేశమే కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, వారు చేసినవి అనుకరించాను, వారి దగ్గర నాలెడ్జ్ తీసుకున్నాను. అందులో ఒకరు మనందరికీ ఆరాధ్యులు పివి నరసింహారావు గారు. వారి కుటుంబంతో ఉన్న నేపథ్యం కూడా చాలా సహకరించింది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ తీసుకోగలిగాను. ఆ రకంగా వరల్డ్ వైడ్ ఉన్న లీడర్స్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. రాష్ట్ర పరంగా కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఎలా చేసేవాళ్ళు చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాడిని. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఎట్లా చేసేవారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఎట్లా చేసేవారు, రాజశేఖర రెడ్డి, ఎవ్రీవన్ డైరెక్ట్ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ నేచర్ ఎట్లా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, పరిస్థితులు వాళ్ళు వేరే వాళ్ళకి డిఫరెన్స్గా ఎలా ఉన్నారు, ఇది కూలంకషంగా నేను అబ్జర్వ్ చేసేవాడిని. మన రాష్ట్రాలే కావచ్చు, దేశమే కావచ్చు, వేరే దేశాలు కావచ్చు. సో అందులో కొన్ని కామనాలిటీస్ కనబడేవి. ఆ కామనాలిటీస్ని లిటల్గా నేను ఫాలో చేయడం మొదలుపెట్టాను. దిస్ ఈజ్ ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, మనం రాజకీయాల్లో పర్టికులర్ రాజకీయం కావచ్చు, ఇంకా వేరే ఫీల్డ్ కావచ్చు, 100% ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేరే అన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇలాన్ మస్క్ అనే వ్యక్తి ప్రపంచంలోనే ఇన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఎలక్ట్రిక్ కారు ఉంది, స్పేస్ ఎక్స్ నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో విషయాలు సాక్రిఫైస్ చేసే అవసరం పడుతుంది. సిమిలర్గా ఇది ఒక బిజినెస్ వ్యక్తి, రాజకీయాల్లో కూడా అలాగే నెసెసిటీ ఉంటుంది. లేదు బిజినెస్ చేద్దామన్నా అదే పరిస్థితి, సైంటిస్ట్ అయిదామన్నా అదే పరిస్థితి. కానీ ప్రపంచంలోనే మనం అత్యున్నతంగా చేయాలంటే మాత్రము ఒక సాక్రిఫైస్ కంపల్సరీ కావాలంటుంది. ఇది ఫస్ట్ నేను నేర్చుకుంది. రెండవది అకుంఠిత దీక్ష కావాలి. మీరు అడగండి, గత 35 ఏళ్లలో మా తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు, మా చిన్నమ్మ కొడుకు స్వామి వచ్చారు, అడిగితే గత 35 ఏళ్లలో ఏ కన్వర్జేషన్, ఏ భోజనమైనా సరే, మేము టీ తాగినా సరే రాజకీయం తప్పించి వేరే మాట్లాడేవాడిని కాదు. నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 నుంచి నా స్కూల్లో కూడా ఒక చాలా బోర్ ఫీల్ అయ్యేవారు. బట్ మనం ఒకటి పెట్టుకొని అదే స్పెసిఫిక్ దానిలో ఇంకెళ్ళాల్సి వస్తుంది. అదొకటి ఎగ్జాంపుల్. రెండవది, ఎప్పుడు కూడా వ్యక్తిగా మనకు పోస్ట్ కావాలి, లేకపోతే నాకు ఈ పర్టికులర్ జాబ్ కావాలి అని అందరూ ఆశిస్తూ ఉంటారు. దానికంటే నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే, నేను పనిచేసే సంస్థ కావచ్చు, నేను ఎవరి దగ్గర వ్యక్తి దగ్గర ఉంటే కావచ్చు, అక్కడ నేనేం వాల్యూ క్రియేట్ చేస్తున్నాను, వాళ్ళకు లేనిది వాళ్ళకి ఎక్కడైతే గ్యాప్ ఉందో అది నేను ఎట్లా ఫిల్ చేస్తున్నానని మాత్రమే నేను ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా అదే చేస్తున్నాను. దీనితోనే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకు అకుంఠిత దీక్ష ఉండి మనం ఎవ్వరు పోయి ఇంకొకళ్ళను మోసాలు చేసేది లేదు, మనం ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడేది లేదు, మనం క్లియర్గా మన ప్రిన్సిపల్స్ ప్రకారం, మన వాల్యూస్ ప్రకారము పోకుంటూ పని చేసుకుంటూ వాళ్ళకు ఏమైతే అవసరం ఉందో అది ఇచ్చామనుకోండి, మొత్తం అదో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, వెన్ యూనివర్స్ విల్ ఆల్ ఏదో అంటారు, యూ కన్స్పైర్ అండ్ గివ్ యూ వాట్ యూ వాంట్ అని. ఇప్పుడు జరిగింది కూడా అదే. మొత్తం ప్రపంచం మొత్తం మన కోసం పనిచేసినట్టు సడన్గా మొత్తం మారిపోయి వారంతా డిసైడ్ చేసుకొని మనకు రూల్ జరిగింది. పోయినసారి టికెట్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవరు ఊహించలేదు. కాబట్టి మనది ఏంటంటే ఇందులో పెద్ద స్ట్రాటజీ లేదు, టాక్టిక్ లేదు, ఏదో చేసింది, గుడుపుటానీలు చేసింది ఏమీ లేదు. సింపుల్, గుడుపుటానీలు చేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటాం, అర్థం అవుతూ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా. ఒక్కోసారి దాన్ని వెరీ ఎవరిని నొప్పియకుండా, చాలా మనం ఎక్కడ బద్నాం కాకుండా ఒక్కోసారి చాలా నైస్గా డీల్ చేస్తూ ఉంటాము, అది వేరు. కానీ మనంతటా మనం పోయి గుడుపుటానీలు చేసింది లేదు. అట్లనే మనం కంటిన్యూ అయ్యాం. నేను అబ్జర్వ్ చేసింది మాత్రం ఇవి, మనం ప్రిన్సిపల్స్ కట్టుబడి
ఏ సంస్థలో ఉన్నా ఆ సంస్థకు కట్టుబడి అందరి బాగా కోరుకొని పనిలో మాత్రం అందరికంటే ఎక్కువ స్థాయి, ఓ 10 మంది కలిసినా వాళ్ళకంటే మనం ఎక్కువ పనిచేసే స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు గుర్తిస్తుందండి. అది మాత్రం నేను రియలైజ్ అయిపోయాను. సో యూత్ అనుకున్నప్పుడు అయితే మన దగ్గర ఇంకొకటి ఉంటుంది, రిస్క్ టేకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రపంచంలోనే సైకాలజీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎంటర్ప్రినర్సు, బిజినెస్ పీపులే కావచ్చు, ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ అందరికీ కామన్ ఏమని ఆలోచించారు. చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందట అంటే రిస్క్ టేకింగ్ కేపబిలిటీ చాలా ఎక్కువ ఉంది అని వచ్చింది. ఎన్నిసార్లు తొందరగా ఫెయిల్ అవుతే అంత ఎక్కువ ఛాన్స్ ఉందని ఉంది. ఫెయిల్ అయి పడిపోతాము ఫస్ట్ టైము, అప్పుడు బాధ అనిపిస్తుంది, అందరూ నవ్వుతారు, ఓకే. రెండోసారి పడిపోతాం, మూడోసారి పడిపోయిన తర్వాత పడిపోవుడు అలవాటు అయిపోయింది, పడిపోయినప్పుడు నవ్వుడు అలవాటైంది, ఆ నవ్వుకు మన రెస్పాన్స్ మాత్రం తగ్గిపోయింది. అది ఎంత పెద్ద ఫ్యాక్టర్ అంటే చాలామందిలో మనం చూసిన ఫ్యాక్టర్ అది అన్నట్టు. సో ఇది అనదర్ ఫ్యాక్టర్ రిస్క్ టేకింగ్లో ఉన్నాం. మనం ఆలోచించుకుంటే ఆ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ మనకు ఎందుకు తగ్గింది అంటే దాని కారణాలు వేరే ఉన్నాయి. ఒక 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఈ 1000 సంవత్సరాల హిస్టరీతో ఒక రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్, మనం ఎందుకు రిస్క్ తీసుకోము అంటే ఏదో అయిపోతుందని కాదు, ఎక్కడైనా మన పేరు పాడవుతుందేమో, ఇంకెవరు సమాజంలో మనం ఏమైనా ఇది చేస్తామనే దాంతో ఉంటాం అన్నట్టు. దాన్ని కొందరు భయం అనుకుంటారు, అది భయం కాదు. మన ఫ్రెండ్తో చెప్తున్నా నేను, భయం కాదు అది పెరిగిన ఈ 1000 years ఆఫ్ ఈ హిస్టరీలో ఏం జరిగింది అంటే మనము ఎక్కడైనా ఏమైనా అయ్యో నా గురించి ఏమైనా అనుకుంటారేమో అనే బాధ, అది మనం క్లియర్గా గ్రహించుకున్నప్పుడు నేను అది గ్రహించుకొని ఆహా ఇదా అని చెప్పి ఒక్కొక్కసారి అనుకున్నారు కొంతవరకు అనుకున్నప్పుడు మొత్తానికే మారిపోయింది. బట్ ఒక్కటి, మన ఉద్దేశం మంచిగుండి మేధస్సు పెంచుకొని ఎవరికి హాని చేయకుండా ఆ సంస్థకు కానీ ఆ గవర్నమెంట్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వారు ఏం చేయలేకపోతున్నారు గ్యాప్ ఏందో ఐడెంటిఫై చేసి అకుంఠిత దీక్షతో మనం చేసినప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. ఒక సామాన్య గ్రామం నుంచి వచ్చి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అక్కడ అంతో ఇంతో కొంచెం పని చేయగలుగుతున్నాం ఇప్పుడు అంటే నేను చేశానంటే యూత్, యంగ్ పీపుల్, మీరందరూ లీడర్స్ ఇన్ యువర్ ఓన్ ఏరియా, కొన్ని 100,000 మంది లీడర్ వచ్చి మిమ్మల్ని యంగ్ పీపుల్ కలుస్తూ ఉంటారు. సో నా విన్నపం మీకేందంటే మీ ద్వారా ఆ యూత్కి ఏం చెప్పదలుచుకున్నానంటే నేను చేశానంటే ఎవరైనా చేయగలుగుతారు. ఎవరు అనుకున్న ఫీల్డ్లో వాళ్ళు షైన్ అవ్వడానికి సూపర్ ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి పివి గారి క్వశ్చన్ చెప్పి, నేను పివి గారు చెప్పింది వారి కొడుక్కి ప్రభాకర్ రావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు. పివి గారు అన్నారంట, ఏ ఫీల్డ్ అయినా ఎంచుకో కానీ ఆ ఫీల్డ్లో నువ్వు బెస్ట్ ఉండాలి, దట్ షుడ్ బి యువర్ టార్గెట్ అన్నారంట. సో మనం ఏది చేసినా ఆ టైప్ ఆఫ్ లైన్లో పోతున్నాం కొద్దీ ఆటోమేటిక్గా మొత్తం సమాజము ఏకమై మనకు ఆపర్చునిటీస్ ఇస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఇంకొకటి ఫైనల్గా, రాజకీయాల్లో ఈ హాఫ్ లైన్ బుక్లో రాసింది మెకియవెల్లీ అని ఉన్నాడు, చాలామంది తెలిసే ఉంటుంది. అంటే మన భారతదేశంలో చాణక్యుడు ఎట్లాగో ప్రపంచ దేశాల్లో ప్యారిస్లో మెకియవెల్లీ ఇది ఉంటుంది. మెకియవెల్లీ ఒకటి అంటాడు అనమాట, రాజకీయ నాయకుడు ఒకేసారి ఒక సింహంలాగా ఉండాలి, నక్కలాగా ఉండాలి, ఎలుకలాగా ఉండాలి, 3 ఒకటేసారి ఉండాలి. ఉంది అయితే ఖచ్చితంగా ఉన్నందుకే నాయకులు ఒక సామాన్యమైన ఒక పట్టణంలో పుట్టి దేశంలోని అత్యున్నత స్థానాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మనందరం చూసిన వ్యక్తులు. అది కాకుండా ఇంకా హిస్టరీలో చాలామంది షైన్ అవుతున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు షైన్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఉందండి, అంటే సమాజం యావరేజ్ కంటే మనం 10 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా షైన్ అవుతున్నారు. సమాజంతో నార్మల్ యావరేజ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, అది ఉంది. బట్ ఇది దీంతో అయితే Q&A లాగా ఒక 5 minutes ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్. బట్ చాలా సంతోషంగా ఉంది అందరినీ కలుసుకున్నందుకు. మీ ద్వారా యూత్కు నా అపీల్ ఇది, మనకు ఎంతో భవిష్యత్తు ఉంది,
2 రాష్ట్రాలు మొత్తం దేశంలోనే అగ్రగామిగా అయ్యే ఛాన్స్ ఉంది. దీనిలో మన పాత్ర కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇదివరకు ఉండే పరిస్థితులు లేవు. నేను అక్కడున్నా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నా ఏం జరుగుతుందో. మీరు సర్ప్రైజ్ అవుతారు ఏ లెవెల్ ఆఫ్ డెప్త్లో నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే. నా ఫ్రెండ్స్ ఎందరో ఇక్కడికి వచ్చి వేరే వేరే సంఘాల్లో వాళ్ళు చేద్దామని, పాలిటీషియన్స్ అయిద్దామని ఎందరో ప్లాన్స్లో ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తుంటాను, ఇప్పుడు ఏవైతే రెవల్యూషన్స్ వస్తున్నాయో ఆ రెవల్యూషన్స్లో కూడా మీరు మమ్మల్ని కలుపుకోవాలి, మా అడ్వైస్ తీసుకోవాలని ఒక సందేశం వారికి ఇచ్చి కన్వే చేయండి అని కూడా చెప్పాను. సో అవన్నీ ఉన్నాయి. సో పరిస్థితులు ఇదివరకు ఉన్నట్టు లేవు. యాక్చువల్గా నేను చూసింది అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి. అనగానే రాజ్యాలకు పోయి ముఖ్యమంత్రులు వాడు కాదు, కానీ నెగిటివిటీ చాలా తగ్గిందన్నది మాత్రము. నేను పెరుగుతున్నప్పుడు నా నెగిటివిటీ చాలామంది కనబడలేదు, నాకు కనిపించేది. ఆ నెగిటివిటీ తగ్గుతుంది. ఇప్పుడు సమాజంలో ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది. నేను కొన్ని స్పీచ్లలో కూడా చూశాను అది. అట్లా అది చెప్పి ఒక పాజిటివ్ నోట్లో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.